భారీ వర్షాలకు కృష్ణానది పొంగిపొర్లుతుంది. అయితే ఇప్పుడు కృష్ణానదిలో వచ్చినటువంటి ఎక్సెస్ వాటర్ వల్ల దాదాపు సగం విజయవాడ మొత్తం మునిగిపోయింది. సింగునగర్ లాంటి ప్రాంతం మొత్తం పూర్తిగా మునిగిపోవడంతో దాదాపు 3.5 లక్షల మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నిరాశ్రయులయ్యారు. దాదాపు లక్షల్లో కుటుంబాలన్నీ దెబ్బతిన్నాయి. ఇల్లు మొత్తం పూర్తిగా మునిగిపోవడం, అపార్ట్మెంట్లోకి నీళ్ళు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాము. కృష్ణానదికి సంబంధించి ఆ వాటర్ అన్నింటినీ కూడా కిందకి పంపించే ప్రయత్నం ఇప్పటికే ప్రభుత్వం చేస్తుంది. గేట్లన్నీ ఎత్తేసి వరద నీటి ఉన్నటువంటి ప్రవాహాన్ని మొత్తం కూడా సముద్రంలోకి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే కృష్ణలంకకు సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్. ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించి ఏపీలో రాజకీయం నడుస్తుంది. ఎందుకు రాజకీయం నడుస్తుందా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ నియోజకవర్గానికి చెందినటువంటి దేవినేని అవినాష్ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఈ రిటైనింగ్ వాల్ని నిర్మించారు. అక్కడ ఉన్నటువంటి కృష్ణలంకకు సంబంధించిన ప్రజలు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత వాటర్ వచ్చినా, అంత ఫ్లడ్ వాటర్ వచ్చినా, అంత భారీగా వర్షాలు పడినా కూడా ఆ ప్రాంతం నీట మునగకుండా ఉందంటే దానికి కారణం ఖచ్చితంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు దాన్ని ఇనిషియేషన్గా తీసుకొని అక్కడ పనులు చేయించినటువంటి దేవినేని అవినాష్ వీళ్ళు ప్రధానంగా కారణమవుతున్నారు. అయితే ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. అక్కడికి వెళ్ళారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు, అక్కడ కారణాలు ఏంటి అని అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి సంబంధించి ఏదైతే అక్కడ బుడమనేరుకు సంబంధించి ఉందో అక్కడ ఆ వాటర్ని తప్పించడానికి ఆ వాటర్ని ఇటు పెట్టడం వల్లే ఇక్కడ ఫ్లడ్స్ వచ్చాయి, ఇక్కడ మునిగిపోయాయి, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ కూడా ఆయన వేలో ఆయన కన్వే చేస్తూ ఆయన కామెంట్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి కౌంటర్గా మాట్లాడుతూ వచ్చారు, ఇదంతా తప్పు, అసలు రిటైనింగ్ వాళ్ళు మా ప్రభుత్వంలోనే మేము దానికి మొత్తం ప్లానింగ్ అంతా మొత్తం చేసాము, రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి మేమే మొత్తం డిజైనింగ్ అంతా చేసేసి దానికి శంకుస్థాపన చేసాము, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మేము వేసిన బాటలో వాళ్ళు పూర్తి చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఒక మంచి పని ఏంటంటే ఆ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల దాదాపు 1,50,000 మంది జనాభా నివసించేటువంటి కృష్ణలంక ప్రాంతం ఈరోజు సేఫ్గా ఉంది. అది ఎవరైనా కానివ్వండి. సరే జగన్మోహన్ రెడ్డి చేశాడా, చంద్రబాబు నాయుడు చేశాడా అనేది పక్కన పెడితే ప్రజగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ హయాంలో దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇంత వరదలు వచ్చినా కూడా ఆ రిటైనింగ్ వాల్ వల్ల ఆ ప్రాంతం మొత్తం సేఫ్గా ఉంది, ఆ ప్రజలందరూ సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం సింగనగర్ లాంటి ప్రాంతంలో దాదాపు 2 ఫ్లోర్ల వరకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి. వాటన్నిటినీ కూడా అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఎగువగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి ప్రభుత్వానికి సమాచారం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా దాన్ని రాజకీయం చేసే విధంగానే ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇటు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కానీ. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న ప్రజలకి సహాయ చర్యలు ఎలా అందుతున్నాయి? 7 బోట్లు 8 బోట్లు పెట్టామని చెప్పేశారు. 3 లక్షల మంది ఉన్నటువంటి ప్రజలకి 7 బోట్లు ఎలా సరిపోతాయి? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం ఎంతవరకు చేరుస్తున్నారు? దాంతోపాటు అక్కడ ప్రైవేట్ బోటింగ్ సిస్టమ్ ఎక్కువైపోయింది. 10,000 ఇస్తేనో 5,000 ఇస్తేనో ఆ అపార్ట్మెంట్లో చిక్కుకున్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఈ రోజులు నెట్వర్క్ మొత్తం అక్కడ ఇష్యూ ఉంది, కరెంట్ లేదు, ఫుడ్ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, చుట్టూరు నీళ్ళు ఉన్నా కూడా తాగడానికి నీళ్ళు లేవు. అలాంటి దుస్థితి ఉన్నటువంటి ఈ తరుణంలో అక్కడికి వెళ్ళేసి ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఒకళ్ళు, ఈ కృష్ణలంకకు సంబంధించినటువంటి ఈ వాల్ని మేమే కట్టించామని చెప్పేసి వీళ్ళు, ఇది రాజకీయ కోణంగా మారుతుంది. కానీ ఎక్కడా కూడా ప్రజా సమస్యలకు సంబంధించి పోరాడే ఇష్యూగా కనపడుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హౌస్కి సంబంధించి కరకట్టకు సంబంధించి అక్కడ కూడా దాదాపు ఆ ఫ్లడ్ వాటర్ వల్ల ఆల్మోస్ట్ ఆయన ఇంటి వరకు కూడా వరద నీరు చేరుకుంది. ఆయన ఇంటికి కూడా వరద నీరు తాగిన పరిస్థితి ఉన్నాం. అక్కడ కూడా కొన్ని చర్యలు తీసుకొని అక్కడ ఆపేటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గరలో ఉన్నటువంటి మంత్రి గారి ఆశ్రమానికి సంబంధించిన ఆ అంశం కూడా మనం చూసాం. ఆయన దాంట్లో కూడా వరద నీరు చేరుకొని ఆయనది కూడా ఆశ్రమం కూడా మునిగిపోయిన పరిస్థితిని మనం చూసాం. సో ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలకు సంబంధించిన ఇళ్లలోనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అంటే సామాన్య ప్రజలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అక్కడ అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రాజకీయ కోణాలను పక్కన పెట్టేసి ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాల్సిన బాధ్యత ముందు ప్రభుత్వానికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సరే రిటైనింగ్ వాల్ ఆయన కట్టించారు, అది సంబంధించి ఆ ప్రభుత్వంలో ఓపెన్ అయింది కాబట్టి ఖచ్చితంగా క్రెడిట్ ఆయన తీసుకోవచ్చు. దానివల్లే ఈరోజు ఇలా జరిగిందని చెప్పేసి మళ్ళీ దీనికి జగన్మోహన్ రెడ్డి కారణం, ఈ వరదలు రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పేసి టీడీపీ, లేదంటే ఈ వరదలు రావడానికి టీడీపీ ఇది కృత్రిమంగా అంటే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి వరదలు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పడం, ఇదంతా రాజకీయం కంటే కూడా ప్రజలకు సంబంధించినటువంటి సంరక్షణ, ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పనుల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారందరూ భావిస్తున్నారు.